అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మీ సార్ కూడా మీరే నేర్పారండి? నేనే నేర్పించాను. అంటే మరి నాకు పార్ట్నర్ కావాలి కదా స్టేజ్ మీద. మీరు నేర్చుకోకపోతే నేను ఎవరితో ఒకరితో చేయాల్సి ఉంటుంది అని చెప్పానండి. వద్దులే నేనే నేర్చుకుంటా. మీరు నటవాంగం చేస్తుంటే తను బాగా స్టెప్పులు వేస్తూ వాళ్ళందరినీ ఎవరండి? మా పాప అండి తను. మీ పాప కూడా కళాకారు? ఇద్దరు పాపలు నాకు, ఇద్దరు మంచి క్లాసికల్ డాన్సర్స్ అండి. మొట్టమొదట వాడిన పదమే పండగలాగా ఉంది అని చెప్పనని. నిజంగానే కళ ఎప్పుడైనా పండగలానే ఉంటుందండి. మనం ఇప్పుడు నాట్య నిలయం విజయవాడలో ఉన్నాము. ఇక్కడ వందలాది మంది చిన్నారులు నాట్య మయూరులాగా కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఒక సీనియర్ కళాకారిణి కూచిపూడి నృత్య శిక్షకురాలు ఉన్నారు. ఆ యొక్క పిల్లలకి ఆమె కళని విజయవాడ పరిసర ప్రాంతాల చిన్నారులకు నేర్పిస్తున్నారు. అసలు ఏంటి ఈ నాట్యం యొక్క ప్రత్యేకత ఏంటి, వందలాది మంది ఇక్కడ గేదర్ కావడం ఏంటి, ఆ నాట్యం గురించి, ఆ పిల్లల ఇంట్రెస్ట్ గురించి ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంస్థ నిర్వాహకులు కూచిపూడి కళాకారిణి స్వర్ణలత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఏంటి మేడం ఇక్కడంతా పండగ వాతావరణం ఉంది, వందలాది మంది చిన్నారులు తమ నాట్యంతో మైమర్పం చేస్తున్నారు. అసలు ఏంటి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఇదంతా ఏంటి? మీరు మొట్టమొదట వాడిన పదమే పండగలాగా ఉంది అని చెప్పనని. నిజంగానే కళ ఎప్పుడైనా పండగలానే ఉంటుందండి. ఎందుకంటే ఒక్కసారి చూసారంటే ఇంట్లో ఒక చిన్న మనం ఏదైనా పూజా కార్యక్రమం చేసుకుంటేనే మనం చాలా కళకళలాడుతూ పూలు కుంకుమతోటి లేదంటే బొట్టు దీనితోటి ముగ్గులతోటి అలంకరణ, అందులో ఆడపిల్లలు చక్కగా అలంకరించుకొని ఎంతో అందంగా కనబడుతూ ఉంటారు. ఈ కళల్లో ఏంటంటే ప్రతిరోజు అలాగే ఉంటారు. అంటే తెలియకుండానే మన లోపలే ఆ ఉత్సాహం, ఆ తేజస్సు అనేది వచ్చేస్తుందండి. అందుకే ఇవి సాంప్రదాయ కళలు అయ్యాయి. అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పెరిగే విధానంలోనే తెలియకుండా ఆ తేజస్సును అనేది వాళ్ళు లోపలికి తీసుకుంటున్నారు. ఎందుకంటే మన మంత్రాల్లో కానీ, మన కీర్తనల్లో కానీ, మన సంకీర్తనల్లో కానీ, మన నాట్యంలో కానీ, మన సంగీతంలో కానీ ఒక తెలియని డివైన్ ఒక పవర్ అనేది ఉంది. అది చిన్నప్పటి నుంచి పిల్లలు నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇది మంచి, ఇది చెడు అనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కిస్తూ ఉండడం వలన సాంప్రదాయం ముందుకు వెళ్తున్న కొద్దీ విచ్చలవిడిగా తిరగడం, విచ్చలవిడిగా ఉండడం, ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా తప్పులు అన్న విషయం చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అది ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్న దగ్గర ఎప్పుడు కళకళలాడుతూనే ఉంటుంది కదా. అందుకే నాట్య కళలు. ఇంతమంది పిల్లలు, ఇలాంటి తల్లిదండ్రులు వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు చక్కగా. సో మేము ఆ ప్రయత్నంలో మేము కూడా మా వంతు కృషి మేము చేస్తున్నామండి.
మీరు నటవాంగం చేస్తుంటే తను బాగా స్టెప్ వేస్తూ వాళ్ళందరినీ ఎవరన్నా మా పాప అండి తను. మీ పాప కూడా కళాకారులు. ఇద్దరు పాపలు నాకు, ఇద్దరు మంచి క్లాసికల్ డాన్సర్స్ అండి. పెద్ద పాప డాక్టర్ తను, అయినా కూడా మన సంగీతం డాన్స్లో తను కూడా మంచి అనుభవం ఉంది. తను కూడా ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంది. ఈ చిన్న పాప తను కూడా డాన్స్లో మాస్టర్స్ చేస్తుంది. సార్ ఏం చేస్తారు? సార్ సీఎం ఆఫీస్లో చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఆయనకు కూడా డాన్స్లో అనుభవం ఉంది. ఆయన కూడా సర్టిఫికేట్ చేశారు. అంటే ఈ ఇంట్లో అందరికీ దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. మా అమ్మగారు కూడా చక్కగా వీణ వాయిస్తారు. సో అందరికీ ఇంట్లో అనుభవం ఉందండి. మీ సార్ కూడా మీరు నేర్పారండి? నేనే నేర్పించాను. అంటే మరి నాకు పార్ట్నర్ కావాలి కదా స్టేజ్ మీద. మీరు నేర్చుకోకపోతే నేను ఎవరితో ఒకరితో చేయాల్సి ఉంటుంది అని చెప్పానంటే వద్దులే నేనే నేర్చుకుంటాను. అవునా? మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు మేల్ క్యారెక్టర్ కావాల్సి వస్తుంది. అప్పుడు వేరే వాళ్ళతో చేయడం ఇష్టం లేక మీరు భర్తకు నాట్యం నేర్పారు. తను ఇంట్రెస్ట్ చాలా సర్టిఫికేట్ కంప్లీట్ చేశారు డాన్స్ లో. తను కూడా చాలా గ్రేట్ అండి. గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యండి మీకోసం నేర్చుకోవడం అంటే టైం ఉండదు. ప్లస్ చేసేది గ్రీవెన్స్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ లో గ్రీవెన్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్. యాక్చువల్ గా చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ లీడ్ చేస్తున్నారు. అయినా కూడా అంటే ఒకటి నాకు గౌరవం ఇవ్వడం, రెండు మన కళలకు గౌరవం ఇవ్వడం. అది చాలా సంతోషం అండి. అసలు మీ ఫ్యామిలీ మొత్తం నాట్యంతో ఉన్నారు. చెప్పండి మేడం. నమస్తే అండి. ఏంటి అమ్మగారు ప్రోద్బలంతో నేర్చుకున్నారా, ఇష్టంతో నేర్చుకున్నారా? అద్భుతంగా నాట్యం చేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూనే పెరిగాను. అమ్మ కష్టపడటం, మార్నింగ్ లిటరలీ నా సెకండ్ క్లాస్ నుంచే చూస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 2కి లేచి వెళ్ళి కూచిపూడికి అక్కడ నేర్చుకొని మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా నేను మరీ చిన్నదాన్ని. పితామహ మహేశ్వరౌ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణా యదుదాహృతం దేవతానాం శిరస్తస్తు గురునాం హాస్య సంస్థితః వక్షస్థశ్చైవ విప్రాణాం శేషే త్వనియమోద్భవే విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేకరత్న సంపన్నే భూమిదేవీ నమోస్తుతే. వామో వక్షః స్థితః కరః చరణశ్చానుగశ్చాపి దక్షిణస్తు భవేత్ కరః. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, చెన్నుత. నెక్స్ట్ తెహి, తెహి దత్తాం తత్తై, తెహి దత్తాం తెహి, తెహి దత్తాం తత్తై, తెహి దత్తాం తత్తై, తెహి దత్తాం తెహి. 1 2 3 తత్తై తై. నెక్స్ట్ తం తత్తై, తెహి దత్తా తెహి, తెహి దత్తాం తత్తై, తెహి దత్తా తెహి, తెహి తెహి తం తత్తై, తెహి తెహి తై, తెహి దత్తాం తెహి తెహి తం తత్తై, తెహి తెహి తై, తెహి దత్తాం తాం తత్తై, తెహి దిత్. నెక్స్ట్ దిత్ దిత్ తై, దిత్ దిత్ తై, దిత్ దిత్ తై, దిత్ దిత్ తై, కిటతక దిత్ దిత్ తై, 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 దిత్ దిత్ తై. లెఫ్ట్ దిత్ దిత్ తై, దిత్ దిత్ తై, దిత్ దిత్ తై, దిత్ దిత్ తై. తెహి, తెహి దత్తాం తత్తై, తెహి దత్తాం తెహి, తెహి దత్తాం తత్తై, తెహి దత్తాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 3 4 1 2 3 4 2 3 4 1 2 3 4.
తహిదత్తాం తత్తై తైహిత్త దిత్ నెక్స్ట్ దిత్ దిత్ తై దిత్ దిత్ తై దిత్ దిత్ తై దిత్ దిత్ తై కిటతక దిత్ దిత్ తై 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 లెఫ్ట్ దిత్ దిత్ తై దిత్ దిత్ తై దిత్ దిత్ తై దిత్ దిత్ తై. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది మ్యామ్ పర్ఫార్మెన్స్ హైదరాబాద్లో శిల్పారామం చూసాను. నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నప్పుడు ట్రిప్కి వచ్చాను, హైదరాబాద్ ట్రిప్కి. అప్పుడు చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చారు మేడం. లైక్ ఎలా అంటే ప్రతి ఒక్క ఐ కాంటాక్ట్ నుంచి టెస్టర్స్ నుంచి పోస్టర్స్ మొత్తం బాగా చేశారు. ఈవెన్ మేకప్ కూడా చాలా పేషెన్స్గా చేసుకుంటారు. అండ్ అది చూసిన తర్వాత నాకు చిన్నప్పుడు నేను నేర్చుకోవాలని ప్యాషన్ ఉండేది, అది నేను మిస్ అయిపోయిందని చెప్పి అనిపించింది నాకు. సో మేడం చూసి కానీ నేను మళ్ళీ నేర్చుకోవాలి, కూచిపూడి నాకు చాలా ఇష్టం డాన్స్ అని చెప్పి. సో ఈమె నేర్పిస్తుంది ఓన్లీ కూచిపూడి కాదు, తెలుగు కల్చర్స్. అది మన తెలుగు బుక్స్లో అంటే మనకి ఎక్కడైతే స్కూల్స్లో ఉన్నా అది మిస్ అయిపోతుంది. తను బాగా నేర్పిస్తుంది అంటే కల్చర్స్ అంటే కూచిపూడి అంటే ఒక డాన్సే కాదు, ఒక కళ. అది ప్రతి ఒక్కటి ఉండాలి అని చెప్పి అని చూస్తున్నాను. అండ్ నేను ప్రిపేర్ అయ్యేప్పుడు మార్నింగ్ నుంచి నేను ప్రిపేర్ అవుతాను. ఓన్లీ మండే ట్యూస్డే వెనస్డే 1.5 hour. సో వీక్ మొత్తంలో ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి టు కీప్ అవర్ బ్రెయిన్ యాక్టివ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫామ్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా పెరిగింది. మన ఐ కాంటాక్ట్ ఎట్ ఇవ్వాలి, మన బాడీ గెస్ట్ ఎట్ ఇవ్వాలి, మన లెగ్ మూవ్మెంట్ ఎట్ ఇవ్వాలి అనేది ఫోకస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో కూచిపూడి అనేది ఎలా అంటే మన కల్చర్స్లో ఒక పార్ట్. మనం ఇప్పుడు మనం నేర్చుకోకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తాం, వాట్ వీఆర్ గోయింగ్ టు క్యారీ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్, దట్స్ వాట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి గురువు దొరకడం ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ నాకు బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే మేడంతో ఒక పర్ఫార్మెన్స్ చేయాలి మేడం పక్కన. మొత్తం మీద మీ ఎగ్జామ్ కూడా ఈ నాట్యం హెల్ప్ అవుతుందంట. అవును, వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ 8 to 9 hours కూర్చొని చదవాలంటే చాలా కష్టం అవుతుంది. సో దానికి ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి ఉండాలి. సో అది మీరు జాగింగ్ చేస్తారా, జిమ్కి వెళ్తారా అనేది సెకండరీ. సో డాన్స్ ఏంటంటే ఇట్స్ అ జాయ్. మీరు కష్టపడాల్సిన, జిమ్కి వెళ్ళిన తర్వాత ఒక 1 week తర్వాత మనకి లేజీగా అనిపిస్తుంది. బట్ డాన్స్ ఎలా ఉంటుంది, వెన్ యూ పుట్ యువర్ ప్యాషన్ ఇన్ టు ఇట్ డెఫినెట్లీ మీకు జాయ్ వస్తుంది. సో జాయ్గా చేస్తున్నప్పుడు అదంతా బర్డెన్గా అనిపించదు. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావు, ఎలా ఉంది? 4.5 years నుంచి నేర్చుకుంటున్నాను. మేడం కూడా బాగా చెప్తున్నారు. నా పేరు గేహ్న అంజని. నేను 6th వెళ్తాను. నువ్వు ఇష్టంగా నేర్చుకున్నావు, మీ పేరెంట్స్ ఏమన్నా బలవంతం చేసి? ఇష్టంగా నేర్చుకున్నాను. అయితే నీ ఏజ్ పిల్లలంతా ఈ టైంలో ఇంట్లో కూర్చొని ఫోన్లలో రీల్స్ చూడడం, యూట్యూబ్ చూడడం, ఇవి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కదా. మరి నీకు అవన్నీ మిస్ అవుతున్నాయి ఫీల్ అవుతుంటావు? నేనే అక్కడ చేస్తాను. అంటే నువ్వే నేర్చుకొని నీ పర్ఫార్మెన్సే వాళ్ళ ఫోన్లో చేస్తాను. జన జన కుందరి తకుందరి కిట తక తడి దన్నం దింద తత్తై దన్నత్త దింద తత్తీంద నం దింద తాం దన్నత్త దింద రత్తి దన్నం దింద రత్తై దన్నత్త దింద తకదిన తాం తకదిన తళ్ళంగుతం తక్కతతికిన్నతం తళ్ళంగుతం తక్కతతికిన్నతం తళ్ళంగుతం తక దికి తక్కతతికిన్నతం తక దికి తక్కతతికిన్నతం తక దికి హెన్ తతికిన్నతం తత్తై దన్నత్త దింద తద్ధీం దన్నం దింద తత్తై దన్నత్త దింద తక్కదిన తాం. నవ్వండి, మీ దగ్గర కెమెరా వస్తుంది, అట్లీస్ట్ నవ్వండి. 2, 3 స్టార్ట్. తత్తై దన్నత్త దింద తద్ధీం దన్నం దింద తత్తై దన్నత్త దింద తద్ధీం దన్నం దింద తాం దన్నత్త దింద తద్ధీం దన్నం దింద తత్తై దన్నత్త దింద తకదిన తాం తకదిన దిక్త దిమిత కిట తక తళ్ళంగు తక దిక్కు తక తదికినతోం దిక్త దిమిత కిట తక తళ్ళంగు తక దిక్కు తక తదికినతోం దిక్త దిమిత కిట తక
ఇమిత ఇమిత కిటతక తా ఇమిత ఇమిత కిటతక తదికినత 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 తత్తై దన్నత దింద తద్ధి దన్నం దింద తత్తై దన్నత దింద తకదిన తాం తకదిన తాం తకదిన తాం దన్నం దింద తత్తై దన్నత దింద తద్ధీం దన్నం దింద తం తన్నత దింద తద్ధి దన్నం దింద తద్ధి దన్నత దింద తకదిన తాం తకదిన తాం తకదిన తం. ఫస్ట్ నుంచి ఒక్కసారి స్టెప్ చేయండి నాన్న. తం దిగి దిగి తం తత్త దిగి దిగి తై కిటతక తం దిగి దిగి తం తత్త హత్త తై కిటతక తం దిగి దిగి తం తత్త దిగి దిగి తై తక్క దిగి ఝన్ తదిగిన తోం. నెక్స్ట్ ఈ దిగి ఫస్ట్ తాం దిగి దిగి తామే మళ్ళీ ఇటు కూడా అటొకటి ఇటొకటి తీసారండి. ఇప్పుడు దిగి దిగి తం తత్త దిగి దిగి తై కిటతక తం దిగి దిగి తం తత్త దిగి దిగి తై కిటతక తం దిగి దిగి తం తత్త దిగి దిగి తై కిటతక తం దిగి దిగి తం తత్త హత్త తై. నెక్స్ట్ తం దిగి దిగి తం తత్త దిగి దిగి తై కిటతక తం దిగి దిగి తం తత్త దిగి దిగి తై. నెక్స్ట్ తం తత్తై తై కిట్ట తా తెక్కి తెహిద తం తత్తై తై కిట్ట తా తెక్కి తెహిద తంటు తెయిపో తం తత్తై తై కిట్ట తా తెక్కి తం తత్తై తై కిట్ట తా తెక్కి తెహి తెహిద తాం తత్తై తై కిట్ట తాం తెక్కి తెహిద తాం తత్తై తై కిట్ట తాం 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 double 1 2 3 4 తెక్కి తెహిద తాం తత్తై తై కిట్ట తాం తెక్కి తాం తత్తై తై కిట్ట తాం సింగిల్ 1 2 3 4 తెక్కి తెహిద తాం తత్తై తై కిట్ట తాం తెక్కి తెహిద తాం తత్తై తై కిట్ట తాం తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ను త. నెక్స్ట్ తెక్కి తెహిద తాం తత్తై తై కిట్ట తాం తెక్కి తెహిద తాం తత్తై తై కిట్ట లెఫ్ట్ తెక్కి తెహిద తాం తత్తై తై కిట్ట తాం తెక్కి తెహిద తాం తత్తై తై కిట్ట దిక్. నెక్స్ట్ దిక్ దిక్ తై దిక్ దిక్ తై దిక్ దిక్ తై దిక్ దిక్ తై కిటతక దిక్ దిక్ తై 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 లెఫ్ట్ దిక్ దిక్ తై దిక్ దిక్ తై దిక్ దిక్ తై దిక్ దిక్ తై. నాట్యం కరిష్య భూదేవి పాదఘాత క్షమత్వ మే కటీ समायत्रौ ऊर्परां सशिरः ततः समुन्नत उरश्चैव सौष्ठवं नाम तद्भवेत् प्रायेण कर्णे कार्यो वामो वक्षः स्थितः करः चरणश्चानुगश्चापि दक्षिणस्तु भवेत् करः पताकमु त्रिपताकमु अर्धपताकमु శిఖరము కపిత్తము
తామ్రచూడము త్రిశూలము కర్కటము మేడం మీ పాపని ఎప్పుడు చేర్పించారు? ఇయర్స్ అయిందండి. మేము వైజాగ్ అవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాం. మా పాపకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడికి వచ్చాక కొంచెం సెటిల్ అయ్యామండి. ఇక్కడ 2 years నుంచి డాన్స్ నేర్చుకుంటుంది ఈ మేడం దగ్గర. అంటే రిస్క్ అనిపిస్తలేదా మేడం? ఇప్పుడు రెడీ చేయాలి, మేకప్ చేయాలి, 2 hours కేటాయించాలి, తీసుకురావాలి, తీసుకెళ్ళాలి. వాళ్ళ ఇంట్రెస్టే మనం వాళ్ళ కోసమే కదండి ఏది చేసినా. ఏం రిస్క్ లేదండి. చదువు కూడా బాగా చదువుతారు. అలాగే డాన్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. అందువల్ల అందులో మా అబ్బాయి క్రికెట్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇప్పుడు కంపల్సరీ కదండి పిల్లలకి. డాన్స్ ఏదో ఒక యాక్టివిటీ ఉంటేనే పిల్లలు ఇప్పుడు బాగుంటారు హెల్త్ పరంగా. ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు కదండి పిల్లలు. దాని నుంచి కూడా దూరం చేయొచ్చు ఇలా యాక్టివిటీ ఉంటే. చదువుతో పాటు వేరే యాక్టివిటీ ఉంటే ఫోన్ నుంచి దూరం చేయడం కోసం కంపల్సరీ. ఫోన్ ఇప్పుడు చిన్న పిల్లలకి మరీ ఎక్కువైపోయిందండి. పేరెంట్స్ తినడానికి ఫోను, ప్రతి దానికి ఫోన్ ఇవ్వడం పేరెంట్స్ కూడా మిస్టేక్ చేస్తున్నారు నా ఉద్దేశం ప్రకారం. పిల్లలకి ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రులు తప్పు ఏం చేసేదండి, వాళ్ళు ఏడుస్తున్నారని తినట్లేదని మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసి తర్వాత తీసుకోకూడదంటే ఎట్లండి కదా. అందుకే ఫస్ట్ నుంచి ఏదో యాక్టివిటీ, ఫోను టీవీ కొంచెం దూరం పెడితే మంచిదని నా ఉద్దేశం అండి. ఇదైతే పిల్లలు తప్పు కాదు, పిల్లలు ఫోన్ అడిక్ట్ కావడం తల్లిదండ్రులు అంటారు. ఎస్ అండి. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎలా ఉంది? 4.5 years నుంచి నేర్చుకుంటున్నాను. మేడం కూడా బాగా చెప్తున్నారు. నా పేరు గేహ్నా అంజని. నేను 6th వెళ్తాను. నువ్వు ఇష్టంగా నేర్చుకున్నావు, మీ పేరెంట్స్ ఏమన్నా బలవంతం చేసి? ఇష్టంగా నేర్చుకున్నాను. అయితే నీ ఏజ్ పిల్లలంతా ఈ టైంలో ఇంట్లో కూర్చొని ఫోన్లలో రీల్స్ చూడడం, యూట్యూబ్ చూడడం, ఇవి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కదా. మరి నీకు అవన్నీ మిస్ అవుతున్నాయి ఫీల్ అవుతుంటావు? ఫీల్ నేనే అక్కడ చేస్తాను. అంటే నువ్వే నేర్చుకొని నీ పర్ఫార్మెన్సే వాళ్ళ ఫోన్లో చేస్తాడు. వెరీ గుడ్. హాయ్. హాయ్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను? 4.5 years నుంచి నేర్చుకుంటున్నాను. నా పేరు సుధాంశ్రీక. నేను 7th క్లాస్కి వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు నీకు కూచిపూడి నేర్చుకుంటే? ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంత రిస్క్ కదా ఈ మేకప్ వేసుకోవడం, అదే 2 గంటలు ఉంచుకోవడం, వేసుకోవడానికి టైం పట్టడం, తర్వాత రిమూవ్ చేయడానికి టైం పట్టడం, ట్రావెల్ చేయడం, వచ్చిపోవడం, ఈ స్కూల్ నుంచి మళ్ళీ స్కూల్కి పోయి రావడం, ఇవన్నీ చూస్తే ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నామేమో అని ఇప్పుడు అనిపించలేదా? అది యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఇది వరకు యాక్చువల్లీ వెస్ట్రన్ డాన్స్ నేనే నేర్చుకునేదాన్ని. తర్వాత మా మమ్మీ నాకు ఉందని చెప్పి ఇక్కడ జాయిన్ చేశారు. అప్పటి నుంచి అనిపించింది మేకప్ వేసుకోవడం తీయడం అదంత విషయం కాదు. యాక్చువల్లీ నేను చాలా వరకు మేమందరం ప్రోగ్రామ్స్ ఇచ్చాము. ఎప్పుడు అలా అనిపించలేదు నాకు. అయితే మీరు ఇంత కష్టపడి నేర్చుకుంటారు కదా, మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అంటే నేర్చుకున్నదంతా మర్చిపోయి అది అక్కడ ప్రెజెంట్ చేసేటప్పుడు అందరు చూస్తుంటారు కదా, అదొక హ్యాపీనెస్. స్టేజ్ ఫియర్ ఏమైనా ఉంటుందా మీరు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే? ఇది వరకు ఉండదు, కానీ ఇప్పుడు లేదు. నీ ఏజ్ పిల్లలకు కానీ, ఇక్కడ చిన్న వాళ్ళకి కానీ ఏమని చెప్పదలుచుకున్నావు? ఏమని చెప్తావు?
యాక్చువల్లీ మనకి ఫిజికల్ యాక్టివిటీ కన్నా మనం ఒకటి నేర్చుకోవాలనుకుంటే అది కంపల్సరీ నేర్చుకుంటాం. అండి. నమస్తే అండి, నా పేరు చంద్రిక. మా ఇద్దరు పిల్లలు నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఫస్ట్ మా పాప ఆన్లైన్లో నేర్చుకుంది, లాంగ్ అయిపోతుంది. మాది భవానీపురం అనమాట. అయితే మేడం వాళ్ళు ఫస్ట్ డాటర్ నేర్పించేవారు యూఎస్ నుంచి. ఆ మేడం కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్పించేవాళ్ళు. ఇంకా ఏంటి అంటే చేస్తున్నారు కానీ లయ తప్పుతుంది, ఇద్దరు మంచిగా షైన్ అవ్వాలి అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తే బాగా నేర్పిస్తారు అండి. ఇంకా 1 month నుంచి ఇంకా ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్పిస్తాం అనమాట. ఎన్ని కిలోమీటర్లు వస్తారు మేడం? ఎన్ని కిలోమీటర్లు? భవానీపురం నుంచి వస్తాం. ఎన్ని కిలోమీటర్లు? ఒక 5 kilometers ఉంటుందండి. యాక్చువల్లీ ఇంకా మేడం దగ్గరికి వచ్చిన తర్వాత పర్ఫెక్షన్ కానీ అంత నేను ఇంకా హడావుట్ పెట్టేదాన్ని. గజపూ చేయిస్తారా మేడం అది ఇది అని చెప్పి. మేడం అయినా ప్రతి చిన్న విషయం డీటెయిల్డ్గా చక్కగా పర్ఫెక్ట్ అయ్యే వరకు నేర్చుకోవాలి అని చెప్పి దాని గురించి మీరు కంగారు పడమాకండి. గజపూజ గురించి కళ వస్తే ముందు లేటర్ అదంతా పర్ఫెక్ట్గా ఒక ఎవరి ముందు చేయాలో వాళ్ళ ముందు చేసినా సరిపోతుంది. మీరు ఇన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసి పిచ్ పిచ్ అవార్డ్స్ తీసుకున్నాయి, పిచ్ పిచ్ డాన్స్ చేసింది కంటే కూడా అని చెప్పాను. కానీ చాలా పర్ఫెక్షన్ ఉంటుంది సార్, మేడం నేర్పించేది చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. ఇంకా కళ అనేది ఫైన్ ఆర్ట్స్ వీళ్ళకి ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ ఎర్నింగ్స్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ హెల్త్ పరంగా కానీ పిల్లలు అంతా హెల్తీ ఫుడ్స్ తీసుకోవటం అంతా మేడం కూడా అవే సజెస్ట్ చేస్తారు చక్కగా. చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తున్నా అంటున్నారు. అయితే ఈ రెడీ చేయడం కోసం బాగా రిస్క్ అవుతుంది, తీసుకురావడం రిస్క్ అవుతుంది, తీసుకెళ్ళడం రిస్క్ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఎందుకు వచ్చింది ఈ బాధ అని అనిపించలేదు? ఎప్పుడు అనిపించలేదండి, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండడానికే కదా. ఇప్పుడు మేడం ఉన్నారు, మేడం ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకున్నారు అంటే దాంట్లో ఉన్న డెప్త్ తెలుసు. దాంట్లో ఉన్న ఈ కళ అనేది మన నశించుకోకూడదు. వాళ్ళకి అట్లీస్ట్ తెలియాలి మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి అని చెప్పి. వాళ్ళకి ఫ్యూచర్ ఇవంతా వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది, ట్రెడిషనల్ కల్చర్ అనేది పోతుంది అసలు. నేను మా పెద్ద పాపకి లైక్ క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్పిస్తాను. తను చిన్నప్పటి నుంచి LKG నుంచి నేర్చుకుంటుంది. ఇంకా ఇది కూడా ఉండాలి అని చెప్పి ఇంకా నేర్పిస్తాను. ఇప్పుడున్న చిన్నారులకు కానీ అప్కమింగ్ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కల్చర్ అనేది ఎవరు మర్చిపోకూడదండి. ఇప్పుడు జనరేషన్కి ఈ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు చాలా రాంగ్ వేస్లో వెళ్ళిపోతున్నారు. ఈ పిచ్చి పిచ్చి రీల్స్ చేసుకోవటం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఈ ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని ఇమర్జ్ చేసేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి హైట్స్లోకి వెళ్తారు. ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చాలా యూజ్ అవుతాయి ఈ ఫైన్ ఆర్ట్స్ అనేవి. ఏ ఆర్ట్ అయినా కూడా చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడచ్చు, ఒకళ్ళ మీద డిపెండెంట్ లేకుండా. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, చక్కగా ఫ్యామిలీని చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కళని వదిలిపెట్టకుండా అన్ని ఈక్వల్గా చేసుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ యొక్క నాట్య నిలయంలో వీరంతా టాప్ పర్ఫార్మెన్సర్. ఇటు నాట్యంలోనే నాట్యమయూరులే కాదు, అటు చదువులోనూ స్వయంగా సరస్వతి పుత్రికలే. ఒక్కొక్కరు వీరి యొక్క వారి క్లాస్లో టాపర్స్ అని తెలుస్తుంది. అయితే వారిని అడిగి తెలుసుకుందాం
వీళ్ళు ఈ నాట్యానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు, చదువుకి ఎంత కేటాయించేవారు, ఎలా సక్సెస్ సాధించారు, ఇటు నాట్యంలోనూ అటు చదువులోనూ విశేషంగా రాణిస్తున్నారు. వీళ్ళ యొక్క అలవాట్లు, వీళ్ళ యొక్క రోజువారీ దినచర్య ఏ విధంగా మౌలు చేసుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఏంటమ్మా ఇంటర్మీడియట్లో టాప్ మార్క్స్ వచ్చాయన్నది, ఎక్కడ చదివావు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎలా నీకు ఈ నాట్యంలో టాప్ స్టేజ్కి ఎలా వచ్చావు, చదువులో టాప్ ర్యాంక్ ఎలా సాధించావు? నేను చైతన్య కాలేజ్లో చదువుకున్నాను సార్. నేను స్వర్ణలత మేడం దగ్గర నుంచి 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలా అని స్టడీస్ అంటే ఇష్టం లేదని కాదు, స్టడీస్లో కూడా టాపే ఉంటాను. స్టడీస్కి డ్యాన్స్ ఎటువంటి అడ్డు నాకు లేదు. వాటి స్టడీ అవర్స్ వాటికే ఉంటాయి. డ్యాన్స్ క్లాస్ కూడా నేను డైలీ వస్తూ ఉంటాను. 2 hours ఉంటుంది క్లాస్, నేర్చుకుంటాము. చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటాము మేడం దగ్గర. ఇంకా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ డ్యాన్స్ అనేది చాలా మంచి ఆర్ట్ అనమాట. ఎన్ని మార్కులు వచ్చాయి నీకు ఇంటర్మీడియట్లో? 957 వచ్చాయి 1000. మీ కాలేజీలో నువ్వు ఇట్లా నాట్య కళాకారిని అని తెలుసా? తెలుసు, అందరికీ తెలుసు. ప్రోగ్రామ్ కూడా చేశాను. స్పెషల్గా చూస్తారండి క్లాస్. ఎలా బ్యాలెన్స్ చేసుకున్నావు నువ్వు, అటు చదువు ఇటు నాట్యం, ఈ టైంని ఎలా బ్యాలెన్స్ చేసావు? దీనికి సపరేట్ ఇస్తాను 2 hours. అలాగే ఇంటికి వెళ్ళంగానే ఆ వర్క్గానే చేసుకుంటాను. అలసిపోవా? లేదు, డైలీ చేస్తూ ఉంటాను కదా, అలవాటే. మొత్తం మీద నీకు స్టడీకి నాట్యం హెల్ప్ అయింది కానీ అడ్డు కాలేదు. మెమరీ పవర్ అవి కూడా కరెక్ట్గా ఉంటాయి. నీ పేరు ఏం పేరమ్మా? శివాని. నేను 10th క్లాస్ ఫినిష్ చేసుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. నాకు డ్యాన్స్ చేయడం వల్ల మెయిన్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయేవి. నేను అంటే స్కూల్లో ఉన్నప్పుడు డైలీ చదువుతూనే ఉంటాను, ఉన్నంతసేపు చదువుతూనే ఉంటాను. ఈ 2-3 hours డ్యాన్స్ చేయడం వల్ల నా మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయేవి. ఇంకా మార్నింగ్ 3:30కి ఫ్రెష్గా వేకప్ అయ్యి చదువుకునేదాన్ని. అండ్ డ్యాన్స్లో నేర్చుకున్న రామాయణం, మహాభారతంలో క్యారెక్టర్స్ వల్ల నాకు తెలుగు, సాంస్క్రిట్ సబ్జెక్ట్స్లో కూడా బాగా హెల్ప్ అయింది. మంచి స్కోర్ చేయడానికి అది హెల్ప్ అయింది. అండ్ డ్యాన్స్ వల్ల నేను డైలీ ఎక్సర్సైజ్ అంటే రొటీన్గా ఇంత టైం అంటూ పెట్టక్కర్లేదు, ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ డాన్స్తోనే చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అంటే 3 years నుంచి 4 yearsకి వచ్చాగానే వేసేసారు. అప్పటి నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇది ఒక డైలీ రొటీన్ అయిపోయింది నాకు. 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి? నాకు 570 out of 600 వచ్చింది. అయితే ఎలా బ్యాలెన్స్ చేసుకున్నావు? అంటే అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా చదివేదాన్ని. ఇక్కడ డ్యాన్స్ అయిపోయాక మార్నింగ్ 3:30 to 7:30 చదువుకునేదాన్ని. అలా నాకు బ్యాలెన్స్ అయిపోయేది. మీద ఇటు చదువులోను నాట్యంలోను ఫుల్ సక్సెస్ సాధించినావు. అవునండి. ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డాన్సర్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. డాన్స్ వల్ల చాలా రికాగ్నిషన్ కూడా అవుతుంది. బయట మా ఫ్రెండ్స్ అంతా డాన్సర్ అని చెప్తారు, మా టీచర్స్ కూడా గ్రేట్గా. అందుకే చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, మీరేం చేస్తారు? LLB లా చదువుతున్నాను. డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. నాకు ఈ ఇన్స్టిట్యూట్ దొరకడం నాకు చాలా అదృష్టంగా ఉంది. స్వర్ణలత మేడం గారి దగ్గర నేర్చుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ మేడం ప్రతి సాంగ్, ప్రతి ముద్ర, స్టాంప్స్ అన్నీ ప్రింట్ టు ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కరితో వచ్చేవారికి ఇసుకు లేకుండా ఒక తల్లిలాగా చెప్తున్నారు. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. కాలేజ్లో కూడా చాలా మంచి పేరు ఉంది. మా ప్రిన్సిపల్ సారే పిలిచి ఫ్రెషర్స్ డేకి వెల్కమ్ సాంగ్ నాతో చేపించారు. కాలేజ్లో మంచి పేరు ఉంది. ఇక్కడ మా మేడం చాలా బాగా చెప్పడం వల్ల చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి, చేశాను కూడా. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. హాయ్. హాయ్ అండి. ఏం చదువుతున్నాము? నాది ఇంటర్ 2nd year కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫిజియోథెరపీ డాక్టర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. డాక్టర్ జాయిన్ అయిన తర్వాత కూడా నాట్యం కొనసాగిస్తావా? ఖచ్చితంగా చేస్తాను. అది ఒక లైఫ్ పార్ట్ అయిపోయింది, లైఫ్లో ఒక పార్ట్ లాగా. ఇంకా రోజులే యూస్ చేయడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ మంది మీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఫోన్లతో టైం పాస్ చేస్తున్నారు. నిత్యం అటు కాలేజీకి వెళ్ళేస్తే చేతిలో ఫోన్లు. మీరు దాదాపు నేను వచ్చేసి ఇప్పుడు 4 గంటలు అవుతుంది. 4 గంటల నుంచి మీరు నాట్యంలో లీనమైపోయినారు. మీకు ఫోన్కు దూరం అవుతున్నాం, అటువంటి ఏం బాధ ఏం లేదా?
అదేం లేదంటే ఫోన్లో ఎప్పుడు ఉండేదే కాబట్టి ఎప్పుడైనా చూడగలము. ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం అండ్ రోజు కలుసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ అంటే అందరూ ఉంటాము, సోషల్ ఇంటరాక్టివ్నెస్ ఎక్కువ అవుతుంది, అలా ఉంటుంది. నువ్వేం చదువుతున్నావు? నాది 8th అయిపోయింది, 9th చదువుతాను. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నేను నా 2nd క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. అంటే మా మ్యామ్ దగ్గర కాదు, 2 గురువుల దగ్గర నేర్చుకున్నాను. అక్కడ వచ్చే పర్ఫెక్షన్ ఇక్కడ చాలా బెటర్గా ఉంది, చాలా బాగుంది. అక్కడికంటే ఇంకా బెటర్ కావాలని చెప్పేసి మేడం దగ్గర. ఎక్సలెంట్. ఇంకా నీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ లేకుండా అనుకుంటాం చెయ్యాలని, కానీ అస్సలు అవ్వదు. ఎక్కడో ఒక 100 మంది అనుకుంటే ఏదో 5 మెంబర్స్ చేస్తారు, కానీ ఇలా వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటే బెస్ట్ ఎక్సర్సైజ్. మన టెన్షన్స్ అన్నీ పోయి రిలాక్స్గా ఉంటాం అంతే. మొత్తం మీద అయితే మీరంతా డ్యాన్స్ వల్లే సక్సెస్ సాధించారు. ప్రాణం పెట్టుకొని ఉన్నాం ఇక్కడ అందరం. లైఫ్లో ఒక పాట, ఒకటి చదువు, ఒక కన్ను చదువు, ఒక కన్ను డాన్స్లా అయిపోయింది మా అందరికి. అంటే ఇప్పుడు ఒకవేళ నాట్యం ఇష్టమా, చదువు ఇష్టమా అంటే ఏం చెప్తారు? రెండు ఈక్వల్. నాట్యం వల్ల చదువు కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది. అమ్మాయి క్లాసికల్ డాన్సర్, క్లాసికల్కి మంచి పేరు ఉంటుంది కదా. ఎక్కడైనా వాస్తవానికి క్లాసికల్ డాన్సర్లకు ఎక్కడ పోయినా గౌరవం దక్కుతుంది. ఆ గౌరవం కోసం మీరు నాట్యం నేర్చుకుంటున్నారు, నాట్యం నేర్చుకున్నందుకు మీకు గౌరవం దక్కుతుంది. ఇటు నాట్యంతో పాటు చదువు కూడా ఆటోమేటిక్గా అవుతుంది అంటున్నారు. ఇది చూసారు కదా. మొత్తం మీద అయితే ఒక్కసారి నాట్యం నేర్చుకున్న వాళ్ళు అన్ని రకాలుగా క్రమశిక్షణగా అలవర్చుకొని పద్ధతిగా పెరగడం, సాంప్రదాయం పద్ధతిలో సాంప్రదాయ సంస్కృతిని కొనసాగిస్తూనే భక్తి మార్గం నేర్చుకుంటూనే భక్తి మార్గంలో వెళ్తూనే చాలా చక్కటి పద్ధతులతో, చక్కటి ఆహార్యంతో సమాజంలో చక్కటి గౌరవం పొందుతున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నాట్యాలయం ఎంతోమంది నాట్య మయూరుల్ని తయారు చేస్తుంది. ఆ నాట్య మయూరులు ఒక నాట్యంతోనే కాకుండా వారి జీవితంలో సక్సెస్కు దారి చూపుతుంది. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రాచారి, విజయవాడ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు